25th జూలై బెంగళూరు సిటీ అంతటా బంద్ ప్రకటించడం జరిగింది. స్మాల్ బిజినెస్ వెండర్స్ అంతా కలిసి కర్ణాటక కమర్షియల్ టాక్సెస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీఎస్టీ నోటీసెస్ ని వ్యతిరేకిస్తూ ఈ స్ట్రైక్ ప్రకటించింది. మొదటిగా యూపీఐ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బెంగళూరు వాజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సిటీస్ టు అడాప్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళే మాకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ వద్దు, క్యాష్ మాత్రమే తీసుకుంటామని ఇలా వాళ్ళ స్టాల్స్ ముందు బోర్డ్స్ పెడుతున్నారు. అసలు సడన్ గా వాళ్ళు ఎందుకని యూపీఐ నుంచి క్యాష్ కి షిఫ్ట్ అవుదామన్న ఆలోచనలో ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో జరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ ప్రకారం ఆల్మోస్ట్ 14,000 వెండర్స్ జీఎస్టీ థ్రెషోల్డ్ లిమిట్ అయిన 40 lakhs ఫర్ గూడ్స్ ఆర్ 20 lakhs ఫర్ సర్వీసెస్ మించి రావడం, అందులో ఎవరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయకపోవడం, దాదాపు 5,500 వెండర్స్ కి ట్యాక్స్ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. సో ఈ నెల 23rd, 24th, 25th ఇలా 3 days పాటు వేరు బిజినెస్ వెండర్స్ స్టాల్స్ క్లోజ్ చేస్తూ వాళ్ళ ప్రొటెస్ట్ ని తెలియజేస్తున్నారు. ఇది ఖచ్చితంగా జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లాంటి మోడర్న్ క్విక్ కామర్స్ కి పాజిటివ్ అని చెప్పొచ్చు.